దాన్ని పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast ETV ప్రేక్షకుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ రోజా గారు. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ తెచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్ నీ మై సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ our very own special Nag Babu garu. ఈటీవీ ప్రేక్షకులందరికీ జబర్దస్త్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కట్నం మించి అత్త పెట్టే టార్చర్ ఏంటో చూసాం, కానీ కట్నం తీసుకోకుండా అల్లుడు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రక్షారవి అలాంగ్ విత్ హిస్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం. సంక్రాంతి పండుగ అంత ఇంట్రెస్ట్ సాంగ్ లోనే అసలు నా జీవితంలో సంక్రాంతి లేదు తెలుసా? ఉండదు. ఎందుకు ఉండదండి? ప్రపంచంలో అంతా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు, ఒక్క నా జీవితంలోనే నా ఇంట్లోనే సంక్రాంతి పండుగ ఉండదు, రాదు. ఎందుకు రాదు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో వేయడం ఇంకా చాలా కష్టం, గానీ నేను పుట్టింటికి వెళ్ళిపోతా. కనీసం అక్కడ ప్రశాంతంగా సంక్రాంతి పండుగ చేసుకుంటా. నేను పంప. ఎందుకు? నేను పంప. ఎందుకో? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో మాట్లాడే కన్నా అన్ని మూసుకొని ఇంట్లో పని చేసుకోవడం మేలు. అబ్బా, పని చేసుకోకపోతే పండుకో, నాకేందే. అల్లుడు. అబ్బో అత్తలు ఎక్కడున్నా ఆడియో ఢమోలని భయపెడతా అంటాయి. హలో అల్లుడు, ఆడియో కాదు వెనక్కి తిరిగి చూస్తే వీడియో కనబడుతుంది. ఏ అమ్మాయి అయినా సరే ఏ అత్తగారింటికి కాదు అమ్మగారింటికి కానీ ఏ పండక్కైనా వెళ్తాది కదా. నా కూతురు మా ఇంటికి పండగకు వస్తానంటే రాను పంపను అన్నావట, ఎందుకన్నావు? పంపను. ఎందుకు పంపవు? పంపను. ఎందుకు పంపవు? చేసుకోలే, కట్నం లేకుండా పెళ్లి. నీతో నాకు మాట్లాడింది కానీ. అమ్మా బుజ్జమ్మా, వస్తే బుజ్జి రావే, మన ఇంటికి వెళ్దాం. హలో, ఎక్కడికి? అమ్మ అంటాను. ఆగు, నువ్వు బొమ్మ. వదిలా చూసావా ఈ చోద్యం? అమ్మమ్మ
నువ్వెంతో పెద్దదానివి, ఎన్నో చూసావు, కష్టాలు సుఖాలు అన్ని చూసావు ఎంత మాట్లాడుతున్నాడు. అమ్మాయిని సరిగ్గా చూసుకోలేదు అంటే చూసుకోను అంటాడు. ఎందుకు చూసుకోవంటే తీసుకోలేదు కదా కట్నం అంటాడు. నా కూతుర్ని వదిన కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఒక చిన్న పని కూడా ఇంట్లో చేయలేదు నా బంగారు తల్లి. అలాంటి నా కూతుర్ని పట్టుకొని ఇంట్లో బట్టలన్నీ ఉతికిస్తావా? ఉతికిస్తా. ఎందుకు ఉతికిస్తావు? చేసుకోలే కట్నం లేకుండా పెళ్లి. దానికి దీనికి సంబంధం ఏముంది అల్లుడు? సంక్రాంతికి కోళ్ల పందాలకు సంబంధం ఏందత్త? అల్లుడు నువ్వు ఇలా లాజిక్ లేకుండా మాట్లాడి మమ్మల్ని లాక్ చెయ్యకు. లాజిక్లు నేర్పింది ఎవరు? ఆడాలే. ఇదేమి బాగా లేదు. అవును, మొన్నటికి మొన్న పని మనిషికి ఏమో వదినా విను, మొన్న పని మనిషికి పట్టు చీర కొనిచ్చాడట. నా కూతురు, నా బంగారు కూతురికి పాత చీర ఇచ్చావట. ఎందుకు ఇచ్చావు? ఇస్తా. ఎందుకు ఇస్తావు? ఇస్తా. ఎందుకు ఇస్తావు? చేసుకోలే కట్నం లేకుండా పెళ్లి. అల్లుడు నువ్వెక్కడ దొరికావలుడు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా వదినా? ఆడదానికి ఐస్ క్రీమ్ కు సంబంధం ఏమింది? అమ్మా ఐస్ క్రీమ్ అంటే వెళ్ళు, అరిగిపోయిన దాకా చిక్కోను. అక్క సంసారం చూస్తే ఇస్త్రీ చొక్కా జేబీ బొక్కలా ఉంది. వదినా విను ఈ మాట. మొన్న సినిమాకి తీసుకెళ్లాడు. ఇందులో ఏముందనే సినిమాకి మొగుడు పెళ్ళాలు వెళ్ళిన తర్వాత పక్క పక్కనే కూర్చొని సినిమా చూడాలా? ఈ పొట్టిన అల్లుడు బాల్కనీలో కూర్చొని నా బంగారు తల్లిని టికెట్ లో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టావు? కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతావు? కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతావు? కూర్చోబెడతా. చేసుకోలే కట్నం లేకుండా పెళ్లి. నేను పెళ్లిలో అడిగాను, బాబు కుర్రాడు నచ్చావు, మరి కట్నం ఏమైనా తీసుకుంటావని. అత్తయ్యా కట్నం తీసుకోనట్లేదా? కట్నం తీసుకోవడం మా ఇంట వంట లేదు అన్నాడు ఈ పొట్టివాడు. ఎందుకన్నా చెప్తా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పో. ఈ రోజు ఏంటి చెప్పు? ఉగాది. నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది? నెల రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? నా కూతురు వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదు 2 లక్షల కట్నం. తీసుకోలే 2 లక్షల కట్నం. మా అన్నకు 2 లక్షల కట్నం ఇచ్చినావు. వాడు 2 లక్షల కట్నం తీసుకున్న పాపానికి జబర్దస్త్లో లేకుండా పోయిండు. అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి చేస్తాం. ఏం ఆశిస్తాం వదినా? ఒక కాయో పండు ఆశిస్తాం కదా. ఈ పొట్టోడికి ఇచ్చి 5 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు పుట్టలేదు? పుట్టరు. ఎందుకు పుట్టరు? కట్నం లేకుండా చేసుకోలే పెళ్లి. నువ్వెక్కడ దొరికావరా? కట్నం ఇస్తానంటే వద్దంటావు. ఈ పద్ధతి ఏమీ బాగులేదు. దానికి దీనికి సంబంధం కూడా చెప్పమంటావా? పోస్టర్ కు సినిమాకి ఏమైనా సంబంధం ఉంటుందా? రామ్ గోపాల్ వర్మకు దయ్యాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అమ్మా సినిమా అంటే అక్కకి మాత్రం చూపించాడు, నీకు మొత్తం చూపిస్తాడు. ఇగో చెప్తున్నాను చూడు. నీకు కట్నం కావాలా? వద్దు. 1 కోటి రూపాయలు ఇస్తా. అస్సలే వద్దు. 2 కోట్లు ఇస్తా. నాకెందుకు? బంగారం కావాలా? అవసరం లేదు. ఒక బైక్ కావాలా? ఎందుకు? నాకు కిడ్నీలు ఇస్తాను. కిడ్నీలు కింద కాదు పైన జారిపోయాయి. అల్లుడు పెద్దదాన్ని ఏదో తప్పు చేశాను ఏదో అనుకుందాం. నా కూతుర్ని బాగా చూసుకో అల్లుడు. నీకేం కావాలంటే అది ఇస్తా. ఇప్పుడు నేను మీ కూతుర్ని బాగా చూసుకోవాలి. నీ ఏజ్ బారైంది లేదు, మోకాలు నొప్పులు ఎత్తాయి, నువ్వు ఉండు. నీ బిడ్డను బాగా చూసుకోవాలి అంతే కదా? భార్య నా కూతుర్ని బాగా చూసుకోవాలి అంతే కదా? నేను చెప్పినట్టు నువ్వు చేయి. ఆ కూతురు నువ్వు అక్కడికి పో, బీడం దగ్గర పో. అల్లుడు మా వదిన దగ్గరికి వచ్చావు, నా పెద్ద దిక్కు. ఇప్పుడు చెయ్యి ఇలా చాపు. వస్తే చెయ్యి చాపే. మేడం కూడా అందరూ వదినా కాపురం కోసం చాపక్క. ఇప్పుడు ప్రపంచంలో మొగాడు ఎక్కడున్న వాడే గొప్పడని ప్రతిజ్ఞ చేయించు. ప్రపంచంలో మగాడు సంగతి తెలియదు కానీ రచ్చరవికి పిచ్చెక్కిందని మాత్రం చెప్తాను. నీకు కాపురం కావాలా? కాపురం కావాలి. ప్రతిజ్ఞ చేయించు. పట్టుకుంటాను. నా కూతురు కాపురాన్ని దగ్గరకు వచ్చి చెప్తాను. ఎక్కడికైనా చెప్పినా నాకు ప్రతిజ్ఞ కావాలి. నీ కూతురు కాపురం బాగుండాలి అంతే వదినా. మర్యాదగా మహిళలే గొప్ప అని చెప్పు. కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా అల్లుడు 3 ఫీట్లున్నా 6 ఫీట్లున్నా అల్లుడే గొప్ప. అల్లుడు గొప్ప కాదురా నీ బొంద. మగాడు గొప్ప అని చెప్పి అప్పుడు అల్లుడు గొప్ప. అల్లుడు మొగాడే. నువ్వు మగాడిని అన్నావే, ఒక మనవణ్ణి ఇచ్చావా, మనవరాన్ని ఇచ్చావా, ట్విన్స్ ఇచ్చావరా? నువ్వు పెళ్ళి 5 సంవత్సరాలు అయిందక్క. ఇప్పుడు ఒక పని చేయి, ఆ చిన్నదాన్ని కూడా అంటగట్టి 2 ఇస్తా. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు, గుడ్డిగా నమ్మి
నమ్మేసి అంకుల్ చేతికి చిక్కొద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నేనైతే రోజా గారి దగ్గర నుంచి ఫస్ట్ కామెంట్ తీసుకుంటా. రోజా గారు కానీ రోజా గారు చాలా మంచోళ్ళు. రోజా గారు మీరు ఏం చెప్పినా జోక్ లేకపోయినా నవ్వుతుంది, మంచిది అని మంచి పేరుంది. ఆ నమ్మకంతో మీరు మార్క్స్ కూడా ఇస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సాయంత్రం పూట అప్పాలు పట్టుకొచ్చిస్తా ఇంటికాడ. ఇంత సోప్ వేసేదానికి అంత గొడవ ఎందుకు చెప్పు? ఇంతకు ముందు అంటే ముందే ఒప్పుకునేసి ఉంటే అసలు ఇంత గొడవే లేదు కదా. ఎట్లా లాస్ట్ మీరు ఒప్పుకుంటారు కదా. అబ్బో బాగుంది, థ్యాంక్ యూ. సరదాగా ఉంది. అక్కడైతే అప్పులు పంపిస్తారు, మరి ఇక్కడ అక్కడ నాగబాబు సార్ దగ్గర సార్కు స్కిట్ అర్థమైపోయింది. అరే ఆడవాళ్ళు తృప్తి లేదురా వాళ్ళ జీవితాలకి. ఏముండదు. నువ్వు పోయిన వారం స్కిట్లో ఆడవాళ్ళు గొప్పాలని చెప్పావు, సాటిస్ఫాక్షన్ లేదు. మగవాళ్ళు గొప్పలు ఒకసారి కూడా చెప్పుకోకూడదా? అసలు కళలో కూడా ఒప్పుకుంటలేరు వీళ్ళు. లేదు వీళ్ళకి. ఏం చేస్తావు? అయినా నువ్వు ప్రమాణం చేసావు, థ్యాంక్ యూ. ఎర్రకొట్టేసావు అంతే. అప్పారావాళ్ళు వదిన గారితో సహా డామినేట్ చేసేవారా? అప్పారావు గారు వదిన గారి గురించి వదిన గారు అంటే గుండెల్లో గుణపాలు దిగినట్టు అనిపించింది నాకైతే. ఏదైనా ఆ వదిన మరదల్ల అనుబంధం బాగా నచ్చింది దీంట్లో. రవి బాగా చేసావురా. సంక్రాంతి ఎపిసోడ్ బాగా చేసావు, వెరీ గుడ్. పండగ చేసుకుంటే నాకంటే బాగా ఎవ్వరు చేసుకోలేరు అంటూ వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి అలాంగ్ విత్ రాకింగ్ రాకేష్. లెట్స్ వెల్కమ్ దెం. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఈ రోజు నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉందండి. అందరికి కొడుకులు ఉంటారు, నాకు మాత్రం కొడుకు లాంటి అల్లుడు దొరికారు. ఎంత అదృష్టవంతుని కదా. ఇప్పుడే నా కూతురు అల్లుడు గుడికెళ్లారు, ఇంకా సేపట్లో తిరిగి వచ్చేస్తారు. నా కూతురు మెట్టినింటికి వెళ్ళిపోతుంది. కాంతం, సూట్ కేసులో బట్టలు అన్ని సర్ది పెట్టావా? సూట్ కేసులో బట్టలనే సర్ది పెట్టానండి. ఈ రోజు అమ్మాయి అల్లుడు గారి ఇంటికి వెళ్తుంది కదండి. ఎక్కడికి వెళ్తుంది? కొడుకు లాంటి సమానమైనటువంటి అల్లుడి ఇంటికి వెళ్తుంది. భోగ భాగ్యాలతో చాలా హ్యాపీగా ఉంటుంది. దీర్ఘ స్కిట్ బావా, విజయ బావా. పలక్నామా ట్రైన్ కి టైం అవుతుంది. అసలే తండ్రున్న బిడ్డ, గారాభంగా పెంచాను. ఏదన్నా ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకో. 4 గోడల మధ్య ఉండాలి సంసారం అంటే. ఎప్పుడు టైం అవుతుంది, బయలుదేరండి. జింకి చకా 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 జింకి చకా 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 జై. చేతులు దులుపుకున్నావు. ఏవే, ఈ రోజు నుంచి మనకి అడ్డు ఆపు లేదు, మనకి ఫ్రీడమ్ వచ్చింది. చికెన్, మటన్, రొయ్యలు. మామయ్య అల్లెందుకు వచ్చావు అల్లుడు? పండుగకు వచ్చాయినా. అయ్యో నువ్వు పొరపడ్డట్టున్న వాళ్ళు క్యాలెండర్ మొత్తం చూసా. పండుగ లేదు లేవు ఉంది మామయ్య. ఈ రోజు ఏం పండుగ? ఉపాధ్యాయులు దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం పండుగ ఏంటి అల్లుడు? మామయ్య అసలు ఉపాధ్యాయుల దినోత్సవం తెలుసు మీకు? ఏంటి ఉపాధ్యాయుల దినోత్సవం? అది ఎలా జరుపుకోవాలంటే అల్లుడు, నీ వీధిలో ఉన్న కాలేజీలో గాని స్కూల్లో గాని అక్కడ జరుపుకోవాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మామయ్య నేను లైఫ్ లో ఎప్పుడు పైకి రావాలని పదే పదే పాఠాలు చెప్పింది మీరు. కాంతం లోపల తీసుకెళ్ళు. ఎన్ని రోజులు పెట్టావు సెలవా? 15 రోజులు ఇచ్చాడు. ఉపాధ్యాయుల దినోత్సవం 15 రోజులు ఏంటి అల్లుడు? కూర్చో కూర్చో, అక్కడ కూర్చో. ఏమండి అయిపోయింది, మళ్ళీ ఏదో ఉపాధ్యాయ దినోత్సవం మళ్ళీ వచ్చాడు. ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉండడం పెట్టి తన సంసారం తను చేసుకోవాలి కదా. చేసుకోవాలి. అల్లుడు ఏమీ లేదు, మేము రాజమండ్రి పుష్కరాలకు వెళ్తాం. రాజమండ్రి పుష్కరాలు అయిపోయినా అంటే ఉన్నాయో లేవో అని చూసుకోవడానికి వెళ్తాను. వెళ్ళాలి అల్లుడు, మేము కూడా వస్తాం. పెళ్ళైన వాళ్ళు వెళ్ళాలి అల్లుడు. నాకు కూడా పెళ్లి అయింది మా. అయ్యో నీకు అర్థం కావట్లే. ఇప్పుడు పెళ్ళై 30-40 సంవత్సరాలు అయిన వాళ్ళు మాత్రం పుష్కరాలకు వెళ్ళాలంట. అవునా? మీరు సూట్ కేసు తీసుకో, తీసుకో, మీరు తీసుకో, పట్టుకో. హలో, అసలే తల్లిదండ్రులు ఉన్న పిల్ల.
నువ్వు పట్టుకోరా. అమ్మాయి నేను కోపడగలడు, చిన్న చిన్నగా పనులన్నీ నేర్చుకుంటది. పలకనామా టైం అవుతుంది, వెళ్ళిపో. మీకు కనబడుతుందో లేదో టెస్ట్ చేసి అంతే. నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. చికెన్, మటన్, పీతలు, రైస్ లేవు. మామయ్య మళ్ళెందుకు వచ్చావాళ్ళుడు? మీరు ఏమన్నారు ఇంత ముందా? నువ్వు అల్లుడు కాదు, కన్నపెట్టుతో సమానం. ఏ పండుగ జరిగినా మన ఇంట్లోనే చేసుకోవాలా, ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవాలి. పండుగ అని చెప్పి వచ్చాయినా. ఈ రోజు ఏం పండుగ ఉందయ్యా? ఉంది కదా మామయ్య. ఏం పండుగ ఇది? మహిళా దినోత్సవం. అల్లుడు అదేదో అక్కడే జరుపుకోపోయావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అల్లుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వా? గొప్ప చర్చ అయినటువంటి రోజా గారు ఒక మహిళ, అక్కడ కూర్చున్న పిచ్చి తల్లి యాంకర్ రష్మి ఒక మహిళ, ఈటీవీ చరిత్ర వెళ్తున్నటువంటిది స్టార్ మహిళ. ఇంత గొప్ప మహిళను అందించిన ఆ మహిళను చూస్తూ ఈ మహిళతో ఏడవాలని వచ్చారు మావయ్య. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు నన్ను మహిళగా గుర్తించావా? ఏంటి వద్దు వద్దు, ఎవరి సంసారం వాళ్ళు చేసుకోవాలి. జింగి చెక్క కావాలన్నా వద్దా? వెళ్ళు, ఇరిచేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళు. అల్లుడు ఇట్రా. మా పెద్దనాన్న గారు అబ్బాయి చిన్న అబ్బాయి ప్లగ్ లో వేరు పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. నేను అర్జెంట్ గా బయలుదేరాలి, ట్రంక్ కాల్ వచ్చింది. బయలుదేరండి మీరు. రండి రండి రండి. లే వద్దు మామయ్య పోతున్నానని చెప్తాను మామయ్య. అమ్మ పోతల్లి, నాకు ఒకసారి ఒక పని అయిపోయింది. చేతులు దులుపుకున్నా. ఈరోజు చికెన్, మటన్, ఎందుకు వచ్చా? ఏంటి ఏమైనా మర్చిపోయావా? ఏమన్నారు? ఏమన్నా? నువ్వు అల్లుడు కాదు, కనకూడతో సమానము. ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో షేర్ చేసుకొని చెప్పినారు కదా. ఇందులో ఏం పని చూడు ఉంది. ఏముంది ఇక్కడ? దోమల దినోత్సవం. దోమల దినోత్సవం అంటే పండుగ? అసలు దోమల దినోత్సవం అంటే తెలుసు నీకా? ఏంటి దోమల దినోత్సవం? ఆల్అౌట్ చేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి చిన్నపిల్లలు. పాపం వాటికి తెలుసా? ఇట్టబడి మురుగు కాలంలో పడిపోతాయి. అర్ధరికి వచ్చి పైన వాళ్తాయి, కుట్టేస్తాయి, ఉదయాన్నే 6 గంటలకు లేపేస్తాయి. అదే దోమల దినోత్సవం అంటే. మామయ్య వెళ్ళిపో. వెళ్ళొద్దు, చెప్తాను. పండుగలన్నీ అయిపోయినాయి. నెల దాకా మనకు మటన్ లేదు, చికెన్ లేదు, ఏం లేదు. ఇలా ఉండడమే. ఏముంది, వాడు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు. మామయ్య సంక్రాంతికి వచ్చావు అల్లుడు కాబట్టి ఓకే అల్లుడు. పోనీ దాని తర్వాత ఉపాధ్యాయుల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత మహిళల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత వరల్డ్ మస్కిటో డే అని వచ్చావు. ఇంకా ఈ క్యాలెండర్ లో ఏ పండుగలు మిగిలినే వచ్చావురా? ఈ క్యాలెండర్ లో ఏమి లేవు మామయ్య. క్యాలెండర్ మారింది. ఈరోజు సంక్రాంతి. పోయిన సంక్రాంతికి వచ్చి ఈ సంక్రాంతి వరకు బయటికి వెళ్ళకుండా నా ఇంట్లోనే పడి తిన్నావారా అల్లుడు? రే నన్ను చంపేరా, నన్ను చంపేయండి. నేను చచ్చిపోయా, నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఎందుకురా? రేపు కూడా నేను ఇక్కడ ఉంటా మీ తద్దినం. అది కూడా ఒక దే చేస్తావా అల్లుడు? నేను బతకను అల్లుడు, నేను చచ్చిపోతా అల్లుడు. వెళ్ళిపోండిరా. రోజా గారు ఏంటి రాకేష్, చింత చచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో కూడా మీ ఇద్దరే ఏంటి తగరచ్చిపోతున్నారు? దానికోసం మరీ నా కూతుర్ని అల్లుడిని అలా మెడబట్టి గంటేస్తున్నారు. పండగ అంటే ఏం పండగ అంటే ఉపాధ్యాయుల దినోత్సవం అన్నాడు కదా, అక్కడ వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ హిలేరియస్ గా ఉంది. నాగబాబు సార్ చాలా బాగుంది. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. భీష్మ ఏకాదశి, ముక్కోడి ఏకాదశి. సో నువ్వు చెప్పిన కారణాలు చూస్తే అసలు అత్తగారి కదలక్కర్లా. చాలా ఎంటైన్ చేసావు, బాగుంది. సుధీర్ తన అమ్మ కోరికని తీర్చడానికి నాన్నయ్య మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్.
ఏకాంత సేవ నీకొంటే కాల ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్పు టీ పట్రా. ఓకే. పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళే సంవత్సరం అయింది, పిల్లలు కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నీ ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక? నాకు పిల్లలే పుట్టలేదు. ఎక్కడ్రా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. వద్దే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాట తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకుందాం. నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేమడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా నువ్వు 10,000 అంటే దరిద్ర మొక్క వేసుకొని. దానికోసం కదా 10,000 అడిగింది. నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదు అని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కి ఇస్తే ఒక 2 days ఇచ్చేస్తా. రెంట్ కొరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు 20,000 చేసుకోద్దాన్ని. సరే 20,000. 20,000 చీప్. ఓకే. నిమిషానికి ఏంటే అంత కాస్ట్ చెప్పింది అప్పుడే? సరే సరే 20,000 తీసుకో. నాన్న చిట్టి ఇలా రా నాన్న. పేరు నాన్న బుజ్జి చిట్టి కాదు, ఆడొచ్చుటి గాలిచ్చు తీరు. చుట్టిగాలి సుధీరా? అవును. లైట్ గా సేమ్ పోలికలు. ఎంత ముందు చుట్టిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుట్టిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను. అవునా? సేమ్ పొట్ట. చుట్టిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబుల చెక్ పోస్ట్ దగ్గర నేను అనుకుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చేయండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకెత్తుకొద్దు, అమ్మలు వచ్చేస్తే బే త్వరగా టైం పడుతుంది. దా నాన్న దా బొమ్మలు ఆడిస్తుందా? నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు, వాడు ఎవడనుకున్నావు? తుట్టుగా కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. నీకు ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి? ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును. ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుట్టిగా అల్లు చుట్టిరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాళ్ళు చుట్టిరేమనుకోకుండా నేను చూసుకుంటాను. సరే అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించా పక్కన. సరే. Alegra, 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 alegra. ఎలా ఉన్నావమ్మా? నిన్ను పక్కన పెట్టా. మనవాడి నీ మనడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటలగా పసికందుని పట్టుకొని. ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఒరే రాంప్రసాద్, అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాను ఇద్దరికి. మీ నాన్న పేరు చుట్టిగా లిచ్చుతీరా? అవును, ఇంత కూడలేది. కోడలు ఇదో ఇవిడే.
స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. లేద్దాం ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చొచ్చుటి గాలెత్తి తీరుతా. లేదమ్మా ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందులో బెగ్గర గడపలు ఇద్దరు నీ మనోడు. ఓహో అమ్మా ఇటు చూడు ఒకసారి. అచ్చ మహాలక్ష్మిలో ఉంది తెస్తా. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటానా. ఇంతకు మీ ఊరేది మరి? మా ఊరంటే పొద్దున్న జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. చెక్ పోస్ట్ పంజాగుట్ట నెక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజాగుట్టలో పిన్ని, అక్కడ ఏమొచ్చి అందరూ ఉంటారు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తున్నట్టుగా నీకు? ఆకలేస్తుందమ్మా. వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలెక్కు దరిద్రం. నీ నానమ్మని రా అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ వెయ్యండి నాకు. ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రాంప్రసాద్ ఏంట్రా బొత్స ఏమంటుంది, కొంగులో ఏమంటుంది అది? చుట్టి కాళ్ళు తీరు కొడుకు మీద చెయ్యొస్తా నువ్వు. ఎంత ధైర్యం లేక. చూడా ఇటు రా నువ్వు. ఆడుకుంది కానీ నా పండు నా పండు ఏంటమ్మా ఏంట్రా చిల్లదూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితేనే పడుకుంటారా? ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు, ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు, ఏంటో కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్రన్ని దాని మెల్ల వేసాడు మీ కొడుకు. దాని మీద ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? పట్టుకుని అవన్నీ అంటే వెంట నా మీద చెయ్యొస్తా 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నా వాడు వచ్చి గాలెత్తి తీరు కొడకాడు. చూడి గాలి చూద్దరు ఎవరు? గాలెత్తి తీరు తెలీదా నీకు? తెలీదు. కాబట్టి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది. ఒక అత్తట మేము ఎలా బతుకుతున్నాం మా సంసారం అంటే నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టే. పెళ్ళేంటి? పెళ్ళేంట్రా? నా మొగుడు నువ్వురా. మా అత్తను పట్టుకుని కొడతావు. తాళి కట్టడం కాదమ్మా, ఆడెవడ కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కొడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్. సెన్సార్ ఆన్ చూసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇలాంటి మ్యాజిక్ కూడా నువ్వు చేస్తావా? కామెంట్లు అడిగదు దండం పెడతా. దట్ వాస్ బెస్ట్. నాకు పెళ్లి అవ్వదు వీళ్ళిద్దరే కారణం. ఏదో స్కిట్లో ఫన్ కోసం చేస్తుంటే ఈ రోజు నువ్వు వేసుకొని వచ్చిన ఈ వేషం ఉంటది కారణం కాదు. చెక్ పోస్ట్ తేడా తెలియదు. నువ్వు వెళ్ళి వాళ్ళతో నుంచుంటే పక్కన డిఫరెన్స్ ఏం తెలియదు. పొగుడుతున్నానబ్బా, సూపర్ గా చేసావు.
your getup today. Sir, Nagbabu sir. సుధీర్ ఇలా చేశారంటే సుధీర్ నీ రొమాంటిక్ ఇమేజ్ ఏం లేదు సార్. దారుణంగా పడిపోయింది. శ్రీను చంపేశాడు పర్ఫార్మెన్స్. సుధీర్ సార్ బాగా చేశారు నువ్వు కూడా. థ్యాంక్ యూ ఎరగొట్టేశారు. రోజా గారు ఎవరి పేరు చెబితే వచ్చిన సంబంధాలు పారిపోతాయో వాడేసుడిగా. కానీ గెటప్లు మాత్రం చాలా న్యాచురల్ గా ఉన్నాయి. నీకు సీనుకి అసలు జీవం పోసారు ఆ క్యారెక్టర్స్ కి. ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ వచ్చుకుని ఇంటికి వెళ్తే వీళ్ళు ఇచ్చిన చెక్ అని ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాను. ఖచ్చితంగా సూపర్. థ్యాంక్ యూ మేడం. తొందరగా వెళ్తే బెటర్. పాపం పరువు తీస్తున్నారు. టామ్ అండ్ జెర్రీ లాంటి హస్బెండ్ వైఫ్ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు అదిరే అభి along with his team. హలో అయ్యో అవునా ఎప్పుడు ఏమండి ఏమిటే మనకు పెళ్లి చేసిన పురోహితుడు పోయాడంటండి. చేసిన పాపం ఊరికే పోతుందా? అంటే అమ్మని చేసుకోవటం పాపమా డాడీ? ఏమండి బా నిన్ను చేసుకోవడం పాపం అని అనట్లేదే, పెళ్లి చేసుకోవడమే పాపం అంటున్నాను. సరే పండగ రోజు ఇవన్నీ ఎందుకులే గాని అసలు పండగ అంటే ఏంటండి? పండగ నాడు స్కిట్ కొడితేనే అసలు పండగ. ఈ రోజు మనం పండగ చేసుకుంటామంటారా? అది మన చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. నాకు చిన్నప్పటి నుంచి డౌట్ అండి. ఏమిటో? పండగ పూట పొద్దున్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు ఎందుకండి? అంటే రోజు స్నానం చేసే అలవాటు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇలాగా వాళ్ళందరికీ కనీసం పండగ నాడన్న స్నానం చేస్తారేమో అని. కొత్త బట్టల విషయానికి వస్తే ఉన్న ఒక జతని రాత్రి ఉతికి పొద్దునేసుకునే బ్యాచ్ చాలా ఉంది రచరవి గంట. వాళ్ళకి కనీసం ఈ పండగ నాడన్న కొత్త బట్టలు కొనుక్కుంటారని అలా పెట్టారు. ఫోన్ వస్తుంది. నా ఫోన్ మీద నీ ఫోన్ వస్తుంది చూసుకో. నా బంధువులు వస్తున్నారా? మన ఊరు నుంచి వస్తున్నారా? వాళ్ళని ఎలా గుర్తుపట్టడం? ఓహో అలాగా, ఓకే నేను బాగా చూసుకుంటానుగా. అసలు ఉంటుందిలే. ఏంటి మన బంధువులు వస్తున్నారా? ఓకే ఓకే. ఏమండి ఏమిటి? మా బంధువులు వస్తున్నారు. ఉన్నారులే తొక్కుల బంధువులు. నీకు నా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు. అవన్నీ నాకు తెలియదు. మా బంధువులకు మర్యాదలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి, లేకపోతే ఈ రోజు రాత్రికి నేను లేని లోటేంటో మీకు అలా. అబ్బా 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 ఈ చిన్న వీక్ పాయింట్ పట్టుకొని స్ట్రాంగ్ పాయింట్ చేసుకొని మమ్మల్ని సాధిస్తారే మీరు. సర్లేండి నాకు వంటింట్లో పని ఉంది, వెళ్ళొస్తాను. వెళ్ళు. అసలే పండగ మంచి పిండి వంటలు చేసి పెట్టు. పండగ వచ్చిందిగా నాకు బాంబులు కొనిచ్చవా? ఇది బయట బాంబులు కాల్చే పండగ కాదురా, గుండెల్లో బాంబులు పేల్చే పండగ, బంధువులు వచ్చే పండగ అన్నమాట. డాడీ అసలైన పండగ ఎప్పుడు వస్తుంది డాడీ? మీ మమ్మీ పుట్టింటికి పోయినప్పుడు. డాడీ డాడీ నాకు కనీసం గాలిపటాలు ఆడుకుంటా. గాలిపటాలు కావాలా? డాడీ ఇదేం గాలిపటం డాడీ? సూటి గాలిపటం. అవునా, ఇదెలా ఎగురుద్ది? ఓ పని చెయ్యి, అమ్మాయి దగ్గరికి వెళ్ళు. డాడీ అర్రే డాడీ ఏమైందిరా? ఈ అమ్మాయిని చూడగానే ఎగురుతుంది డాడీ. నేను చెప్పాను కదా అమ్మాయిని చూస్తేనే ఎగురుతుంది. ఇలా ఎన్నాళ్ళు ఎగురుతుంది డాడీ? అంటే వాడు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఎదురుగా అమ్మాయి ఉన్నంత వరకు. డాడీ ఏమి? డాడీ నాకు మంచి గాలిపటం దొరికింది డాడీ. ఏది చూపెట్టు. నేను దీంతోనే ఆడుకుంటా. అరే చూపెట్టు. చూపించడం. అరే ఒకసారి చూపెట్రా. డాడీ డాడీ అప్పో అది రచ్చరవి గాలిపటం రా. నేను దీంతోనే ఎగరేసుకుంటా. అది సోలోగా ఎగరలేదు నాన్న. మరి ఎలా ఎగురుద్ది? ఉండు, పక్కన ఇది ఉంటేనే అది ఎగురుతుందిరా. మీకెలా తెలుసు? ప్రపంచంలో అందరికి తెలుసు, వాడికి తప్ప. అయినా పర్లేదు, నేను ఈ గాలిపటం ఎగరేసుకుంటా. అది సోలో ఎగరలేదు నాన్న. నాకు తెలియదు, నేను ఇదే. ఒరే ఎన్ని దారాలు కట్టినా ఎంత గాలి వచ్చినా అది ఎగరదు ఎగరదు ఎగరదు. డాడీ డాడీ ఏదో గాలిపటం బాగా బరువు ఉంది డాడీ. అది తిరుపతి ప్రకాశ్ పటం అంటారు దాన్ని. అవునా? దాన్ని ఎగరేయడానికి చాలా మంది ట్రై చేశారు. ట్రై చేసిన వాళ్ళందరూ ఎగిరిపోయారు కానీ అది మాత్రం ఎగరలేదు. ఇంకా ఫైనల్ గా ఒక్కటే ఒక్క గాలిపటం ఉంది డాడీ. చూపెట్టు డాడీ ఇవి ఎప్పుడు ఎగురుతాయి డాడీ? మనం స్కిట్ బాగా చేయకపోతే మనం ఇది ఎగురుతాయి, ఓ రేంజ్ లో ఎగురుతాయి లేరా. చాలు డాడీ, నాకు గాలిపటాలు అయిపోయి. నువ్వు వెళ్ళి ఆడుకున్నా అన్న. అబ్బాయి తరపు బంధువులు, నా తరపు బంధువులు వచ్చేసారా బాబు?
అమ్మాయి తరపు బంధువులు వచ్చారా దరిద్రులారా. బాబు బాగున్నావా బాబు? లేదురా, యాక్సిడెంట్ అయ్యి కుట్లేసి కాలు చేయి వంకర పోయి ఇలా తిరుగుతున్నా. వాళ్ళు దొబ్బాయా బాగున్నావా అంట. ఏం బాబు బాగున్నావా? ఏదో ఉన్నానండి, మీ ఆశీర్వాదం బాగున్నాను. మీరంతా బాగున్నారా? అందరూ బాగున్నారు ఇంట్లో ఊర్లో? కలవడుకుందాం ఒక నిమిషం. బాబు మాకు కూడా కొంచెం శుభ్రత పరిశుభ్రత. మీ స్వచ్ఛ భారత్ మీరు కాలు కడుక్కుంటారు కదా, కడగండి కడగండి కడగండి. ఏమైంది? తిరుపతి ప్రకాష్ బ్యాగ్ చూసిన రష్మిల అలార్చావు. మీ వాళ్ళకు బకెట్ తో నీళ్ళు ఇచ్చి మా వాళ్ళకు చెంబుతో కొడతారా? ఏదైతే నీళ్లు నీళ్ళేగా. అంతేనా? మరి ఈ నీళ్ళతో బాత్రూమ్ వెళ్ళరండి. ఈ నీళ్ళతో బాత్రూమ్ ఎక్కడ సరిపోతాయి? మరి లేకపోతే మా వాళ్ళకి నీ చెంబుతో నీళ్లు ఎలా సరిపోతాయి అనుకున్నారు? ఉండండి. వస్తాయి బ్యారెల్ నీళ్ళే కాలనీ అంతా స్నానం చేశారు. ఊరోళ్ళంతా కాలు కడిగిస్తావా? అయినా సిగ్గుండాలి. పండగ అనగానే ఎగేసుకుని రావడం కాదు. సిగ్గు మానం మౌర్చం ఏమన్నా ఉందా? లేదు. అదే మా వాళ్ళని చూడండి, ముగ్గురు అంటే ముగ్గురు వచ్చారు. మీ వాళ్ళు నలుగురు వచ్చారు. మరి నువ్వు ఇటు రారా. వీడు ఒక్కడే 10 మందితో సమానమే, కలిపి లెక్క పెట్టి ఇప్పుడు వచ్చి కూర్చోండి. నా అన్న తగులుతావరా? ఏమండి మా బంధువులు ఎందుకు కొట్టారు? మా బంధువులు నువ్వెందుకు కొట్టావు? వాడు నాకు తగిలాడు. ఇది నాకు తగలేదు. సర్లే, ఏ వంశానికైనా ఒక రాజసం అంటూ ఉంటుంది. తొక్కలో వంశం మీరు మీది. అంటే పట్టుబట్టలు పెడతావా? నువ్వు పట్టుబట్టలు పెట్టావు, మా వంశంలో ఉన్న రాజసం ఏంటో చూపిస్తా. బంగారం పెడతానే. ఎందుకండి బంగారం తీసుకో. నువ్వు ఇంత దూరం వచ్చినాక నేనెందుకు ఊరుకుంటాను? తీసుకోండి. 100 ఎకరాల కొబ్బరి తోట మా నాన్నగారు రాసిచ్చింది, వాళ్ళకే ఇచ్చేసాను. 100 ఎకరాల కొబ్బరి తోట? నీ ఎంకమ్మ నీకుంది పో. ఇదిగో 200 ఎకరాల మాగాని తీసుకోండి. మీకంటే ఎక్కువ బాబు. సరే వెళ్ళొస్తాం బాబు. అయ్యో ఇంకో 4 సంవత్సరాలు ఉండొచ్చు ప్లీజ్. అమ్మా వెళ్ళొస్తా. చెప్పు చెబుతుంది బాబు. వెళ్ళొస్తాము. ఇంకొకసారి మా ఇంటి సైడ్ వచ్చావంటే తోలు తీస్తా. సరేనమ్మా వెళ్ళొస్తాం. మరి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళరా రే, నువ్వు వెళ్ళరా రే. డాడీ ఆకలి అవుతుంది డాడీ. అరే అవును, ఆకలి అంటే గుర్తొచ్చింది. అరే ఆకలేస్తుంది మా ఇద్దరికి. ఫుడ్ పెట్టి. ఎక్కడుంది ఫుడ్? ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చేస్తే. వాళ్ళకి కూర్చో. ఉండు, ఫోన్ వస్తుంది. హలో, బంధువులు రావట్లేదా? రేపు వస్తారా? మరి ఇందాక వచ్చిన వాళ్ళంతా ఎవరు? హలో, చుట్టాల ట్రైన్ మిస్ అయిందా? మరి వచ్చిన వాళ్ళు డాడీ మీ బంధువులు అమ్మ బంధువులు కలిసి మన అందరికి బాగుంది. సంక్రాంతి పండగకి చుట్టాలు ఇటు బాంబులు పేల్చే పండగ, చుట్టాలు గుండెలో పేల్చే పండుగ. గుండెలో బాంబులు పేల్చే పండుగ. బాగా చేశారు, బాగుంది. ఎంటర్టైనింగ్. రోజా గారు సందులో సడేమియా అందరి టీమ్ లీడర్ని ఒకసారి ఏకేశారు. మాది కూడా ఒకటి పెట్టుకుందాం అనుకున్నాం మ్యామ్. ఓకే, ఫోటో దొరకలేదు కైట్కి. అబ్బా పండగ రోజు బంధువులు అని చెప్పి దొంగలు వచ్చి మొత్తం దోచుకుపోయేంత వరకు మీకు తెలియలేదు. మంచి కొడుకు, మంచి ఫ్యామిలీ. సూపర్, చాలా బాగుంది. ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో గంగిరెద్ది గెటప్ వేసుకొని మనందరినీ ఫుల్ ఆన్ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు. మనం ప్రతి సంక్రాంతి పండుగకి మనం ఊరు వెళ్తాం కదా. అవును సార్ కూడా వెళ్దామండి. వెళ్ళి పెట్ట సర్దుకోమంటారా? ప్రతిసారి మనం విలేజ్ కి వెళ్ళడం కాదే, ఈసారి బాంబుని హైదరాబాద్ పిలుస్తాం. చిల్లాని కూడా హైదరాబాద్ చూసినట్టు ఉంటది, మనకి బాంబుతో పండుగ చేసుకున్నట్టు ఉంటది. హలో ఒసే బాంబ, ఈసారి పండుగ నువ్వు వచ్చేవే. ఫోన్ చేసి మాట్లాడట్లేదు. ఒసే బాంబ, ఈసారి హైదరాబాద్ కి పండుగ నువ్వు వచ్చేయి. ఓ హైదరాబాద్ వస్తాను వస్తాను. హైదరాబాద్ అంటే మాత్రం బాగా అనిపిస్తుంది.
ఫ్యానా? నేనేంట్రా 16 నుంచి 60 వరకు అందరూ ఆ రింగులో పడాల్సిన వాళ్ళే. ఒరే మనోడా అలా జరుగుతున్నా. ఇక్కడ ఒక అమ్మాయి ఐఫిల్ టవర్ మీద టవల్ ఆరేసినట్టు ఉంటుంది. ఎక్కడది? ఏదో చేయడానికే వచ్చావు. ఇదిగో ఇక్కడ ఉంది. రష్మి పాప బాగున్నావా? బానే ఉంటావులే. అందరూ కుర్రాళ్ళు పాడైపోతున్నారు, ముసలాళ్ళు పోతున్నారు. ఊళ్ళో వాళ్ళందరినీ పలకరించింది చాలు. రాత్రి అయింది, కాస్త పడుకోవే. సిటీ చూపిస్తానే నీకు. ఏంట్రా సిటీ చూపించేది? రేపు పండగ అయితే ఏంటే, జస్ట్ దేవుడికి దండం పెట్టుకొని దీపారాధన చేసి వెళ్ళి సిటీ చూసి వస్తారు అంతే. అవునా? సిటీ చూసి వస్తావా? సిటీ చూసి వస్తావా? పండగ అంటే అంగరంగ ఘనంగా వైభవంగా జరగాలి. మొత్తం పచ్చని తోరణాలు, మొత్తం ఇల్లంతా అలికి ముగ్గేసి గొబ్బెమ్మను పెట్టి ఆ గొబ్బెమ్మను గంగిరెద్దులో తొక్కించాలి. నా కోరికలు ఏ మనోడైతే తీరుస్తాడో వాడికే నా ఆస్తి రాసిస్తాడన్నారు. నువ్వు తీర్చవు. యూఎస్ లో ఉన్న నితిన్ గారికైనా ఫోన్ చేస్తా. వద్దే, నేనే ఫోన్ చేస్తా. ఎవరికి? గంగిరెద్దోడికి చెయ్యి. హలో హలో సార్, పటాస్ ప్రకాష్ గారండి? నేనే మాట్లాడుతున్నానండి. సార్ ఏం చేస్తున్నారు? సార్ రేపు నెక్స్ట్ షెడ్యూల్ స్కిట్ అనుకుంటున్నాం సార్. ఓహో, ఈసారి అనుకోని చేస్తున్నారా? ఏడ్చారు విషయం చెప్పు. ఇప్పుడు ఒక స్కిట్ వేయాలి నాకు, మీరు ఎంత తీసుకుంటారు? ఓ 50,000 తీసుకుంటాం సార్. నా ఇంట్లో స్కిట్ వేయాలండి, ₹1,00,000 ఇస్తా. మీకు ఓకేనా? ఇంత కాన్సెప్ట్ ఏంటి సార్? ఏం లేదు సార్, మీరు ఒక గంగిరెద్దు గెటప్ తో వచ్చేయండి. గంగిరెద్దా? అబ్బా కొత్త కాన్సెప్ట్ సార్. ఇప్పుడు దాకా ఎప్పుడు టచ్ చేయలేదు. వస్తా రేపు ఖచ్చితంగా వచ్చేస్తా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అప్పుడే తెల్లారిందే ముసిల్దానా లేగో. ఏం చేస్తున్నావురా? పండగ పనులు చూడండి. తోరణాలు, పూలదండలేవి ఇగో ఉన్నాయి, కడుతున్నానే. అన్ని ఉన్నాయిగా. అన్ని ఉన్నాయి. మరి గంగిరెద్దు ఎక్కడ? చేస్తుంది సాంగ్ ఎత్తగాని రాదంట. శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు. ఈ రోజు మా బామ్మ మీరు గంగిరెద్దుని నమ్మితేనే మీరు స్కిట్ కొట్టినట్టు మీకు ₹1,00,000 ఇస్తాం సార్. నమ్మించండి సార్, పరకాయ ప్రశ్న చేస్తా క్యారెక్టర్ లోకి. ఓకే, జాగ్రత్త సార్. ఏంటి అబ్బా, మీ బామ్మ నేనేం చేస్తాను సార్? మా బామ్మని కాదు నేను చెప్పేది, మీ గురించి. గంగిరెద్దు వచ్చిందా? వచ్చిందే. ఎక్కడుంది? నా పక్కనే ఉంది. ఇది గంగిరెద్దా? నన్ను గుర్తుపట్టినట్టు సార్. ఇది లేదు సార్, ఆ ముసిల్ దానికి సైట్ ఉంది, చెవులు సరిగ్గా వినిపించవు. అబ్బో భలే చెప్పా సార్. అక్కడంటే సెట్ లో ప్రతి వరకు కనపడుతుంది వినపడుతుంది కాబట్టి పెద్ద నా స్కిట్ వర్కౌట్ అవట్లేదు సార్. గంగిరెద్దు వచ్చింది అన్నావు, అరవదేంట్రా? అమ్మా ఎవడో ముష్టోడు వచ్చాడు, వెళ్ళి ముష్టేసి రాబో. నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వస్తాను చూడండి. వచ్చింది గంగిరెద్దు వచ్చింది. ఒరే మనోడా, దీనికంటే 2 కాళ్ళు ఉన్నాయి. అంటే సిటీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ కదే, 4 కాళ్ళతో నడుచుకుంటూ వచ్చింది అనుకో ట్రాఫిక్ జామ్ అవుద్ది. అందుకే 2 కాళ్ళతో ఎగురుకుంటూ వచ్చింది. సిటీలో అలాగే ఉంటది. మనోరాలా, నీళ్ళు అందుకో. ఫస్ట్ గంగిరెద్దుకి స్నానం చేయించాలి. ఓకే ఓకే, స్నానం అయిపోయింది. అయితే ఇంక పంపించేస్తానే. ఎక్కడికి పంపించేది? ఇప్పుడే మొదలైంది కదా. ఇంకా గంగిరెద్దు పేడ వేయాలి, దాంతో గొబ్బెమ్మ చేసి ముగ్గులో పెట్టి గొబ్బెమ్మను తొక్కించాలి. బామ్మ, నువ్వు వేయమన్నప్పుడు ఎలా పేడేస్తుంది? దానికి మలబద్ధకం, దానికి రాదు. దీనికి ఒక లాజిక్ ఉందిరా. గడ్డి పెడితే ఆటోమేటిక్ గా వేస్తుంది. గడ్డి తెస్తాను. ఒరే, దీని మూత ఎక్కడ ఉందిరా? ఇదిగో బామ్మ, మూత ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టు. రావట్లేదు. ఇప్పుడు వేసిందా పేడ? ఇంకా వేయలేదే. వేయలేదా? పేడేసింది. పేడేసిందా? ఏంటే చూస్తున్నావు? గొబ్బెమ్మ పెట్టమన్నా పెట్టు. కాదు, బుల్షిట్. అయిపోయిందా? దీన్ని పంపించేస్తాను. ఇంకా పంపించేస్తాను. పంపిస్తా అంటే ఒకటే డైలాగ్ ఉందా నీకు? ఇప్పుడు గంగిరెద్దు గొబ్బెమ్మను తొక్కాలి. తొక్కాలి. తొక్కడం కదా సార్, తొక్కి వెళ్ళిపోతాను. తొక్కేస్తారా? తొక్కేస్తాను.
ఈ ఘట్టం కూడా పూర్తయింది. అమ్మాయి అయిపోయింది, ఇంక పంపించేస్తానే. ఎట్లా పంపిస్తా అంటున్నావు? ఇంకా గంగిరెద్దు పంచకపోయాలి, ఇల్లంతా పావనం కావాలి. పోసిందా? పోయలేదే అమ్మ. 4 పీకి వసే బొమ్మ. గంగిరెద్దు అంటే ఏమనుకుంటున్నావే? పవిత్రమైంది. అలాంటి దాన్ని అలా కొట్టొచ్చా, హింసించొచ్చా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అబ్బా, గంగిరెద్దు అంటే పవిత్రమైంది మాకు కూడా తెలుసు, కానీ ఇది గంగిరెద్దు కాదు, పటాసి ప్రకాశం స్టార్టింగ్ లోనే తెలుసు. మరి తెలుసు కూడా ఎందుకు కొడుతున్నావు పాప ఆయన్ని? వాడు ఏదో పర్ఫార్మెన్స్ చూస్తుంటే తన్నాలనిపించింది, అవకాశం వచ్చింది కదా అని దగ్గరికి రా. టీమ్ లీడర్ ని కుమ్మే క్యారెక్టర్ వస్తే ఆ కిక్కే వేరప్ప. రోజా గారు లైవ్ గంగిరెద్దు ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్. సో తెలివిగా గెటప్ వేస్తాడు ప్రకాష్. థాంక్యూ. సో గెటప్ బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది అయితే కార్తిక్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేసావు కార్తిక్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నైస్. నాగబాబు సార్. సో గాడ్జిల్లా, గొరిల్లా, ఇప్పుడు గంగిరెద్దు, సిసింద్రి, దాని ముందు గోల్డ్ మ్యాన్ ఒకటి వేసింది సార్. అంటే అలాగే జంతువుల సంగతి చెప్తున్నాను. అంతే, జంతువులు ఏనుగు, ఖడ్గమృగం, చాలా జీవరాశులు ఉన్నాయరా. ఆప్షన్స్ ఉన్నాయి నీకు, నీకే సూట్ అవుతాయి అన్ని. బాగానే వచ్చు. ఎద్దులాగా, గంగిరెద్దులాగా అంటే నేను గంగిరెద్దులాగా తప్పు. అండ్ దీన్ని బాగా నిలబెట్టింది మన కార్తిక్. డిక్షన్ గానీ అన్ని కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేశాడు కార్తిక్. బాగుంది స్కిట్. సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ అవర్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి గేమ్ ఇది. ఆ పండగ రోజు కదా స్వీట్స్ తినిపిద్దామని. సో టీమ్ మెంబర్ టీమ్ లీడర్ కి స్వీట్ తినిపిస్తారు. సో ఒక్కొక్కరికి గులాబ్ జాములు ఇస్తాం. టీం మెంబర్ కి తీసుకెళ్ళిన తర్వాత ఎదురుకున్న టీం మెంబర్ టీం లీడర్ కొంచెం డిస్టెన్స్ లో పెడతాడు, అతను నోట్లో పెట్టేయాలి. ఒక్కొక్క గులాబ్ జామ్ విసిరేస్తే పట్టుకోవాలి, మీరు పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే విన్నర్. 10లో ఎన్ని అయితే అన్ని. యమ్మీ 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 ఫటాఫట్ ఫన్ రౌండ్. సో బాయ్స్, పండగే పండగ ఈ రోజు మీకు. So ready for having some gulab jamuns? Oh yeah. All right. So Nag Babu sir, first ఎవరు రాబోతున్నారు? సుధీర్ అండ్ ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. రెడీ? రెడీ సార్. 3, 2, 1 గో. మింగిరా మింగి అంటే మింగి ఒక టాబ్లెట్ వేసుకున్నట్లే. 3 whoa. 5 4 వేసాను సార్. 4 వేసు. టైమింగ్ ఏ లేదు. టైమింగ్ లేదా? 10లో ఎన్ని అయితే అన్ని. నువ్వు సినిమాకి వస్తావు అయితే. లో 6, 9 లో 6. లాస్ట్ 7. సూపర్ మచ్చి కొడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి కొడ సూపర్ మచ్చి. నెక్స్ట్ అభి అండ్ టీమ్. అయ్యో
3, 2, 1, go. ఒకటి 3 లో 1. 4 లో 2. 5 లో 3. 6 లో 3. 7 లో 4. 2 more. ఇంకోటి అయిపోయింది. 10 లో 6. నువ్వెన్ని? సో ఈ స్వీట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో అట్ ప్రెజెంట్ సుడిగాలి సుధీర్ లీడ్ లో ఉన్నారు విత్ 7 గులాబ్ జామున్స్, ఫాలోడ్ బై అదే అభి విత్ 6. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. నాకు బాబు సార్ రాకింగ్ రాకేష్ కిర్రా కార్పి. I wanna follow you. I wanna follow you. I wanna follow. Ready? 3, 2, 1, go. సూపర్ రా. అబ్బా గులాబ్ జామున్స్. 9 లో 2. 'రచ్చా రవి'. అరే అవినాష్ తింటారా? Three, 2, 1, go. 1. అవినాష్ ముక్కుతో కాదు నోట్తో పట్టుకో. Very good. 5 లో 3. సూపర్. మీ టీం కదా. అవినాష్ నెక్స్ట్ కిట్ లో క్యారెక్టర్ లేదంట. అయిపోయింది. 6 లో 5. 6 లో 3. సారీ 6 లో 3. ఒక్కడు మిస్ చేయి సార్. 6 లో ఇంకొకటి మిస్ చేస్తా. నేను విను సార్. అరే ఇది మిస్. అరే అమ్మా 7 లో 3. 7 లో 4. 4 సారీ 4. 7 లో 4. అరే ఇంకొకటి మిస్ చేయి. 8 లో 5. అయిపోయి మిస్రా. అరే ఇది ఒక్కడు మిస్ చేయరా రే. అనమాట ఏంట్రా? అవినాష్ జస్ట్ 1. No. ఒక్కటి తినేస్తే మీకు అండ్ సుధీర్ మధ్య డ్రా. మిస్. ఏయ్ చప్. తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే
పటాస్ ప్రకాష్. 3, 2, 1 go. ఓకే త్రీలో వన్ 3లో 1. 4లో 1. 4లో 1. 5లో 2. 5లో 2. అరే 5 నెక్స్ట్ 5 పట్టుకుంటే నువ్వు కూడా నెక్స్ట్ 5. ఓకే 6లో 2 అయిపోయింది. 4 పోయినాయి ఇంకా చాలు. 6లో 2. 7లో 3. 7లో 3. 8లో 4. 8లో 4. 9లో 5. 9లో 5. ఆసమ్ గుడ్ జాబ్. 10లో 6. 10లో 6. సో రచరవికి అండ్ సుడిగాలికి టై అయింది కాబట్టి ఈసారి 3-3 తినాలి. రచరవి విత్ అవినాష్ రండి. Don't stop till you get enough. Don't stop till you get enough. 3, 2, 1 go. అదే లేవకరా లాస్ట్ కాదే కాదే పేరు టెన్షన్ ఎక్కడ మాకు. రచ్చరవి టోటల్ గా ఫెయిల్ అయిపోయి రచ్చరవి గేమ్ తప్పుకున్నాడు. ఒక్కటి కొట్టినా సరే ఒక్కటి తిన్నా సరే ఒక్కటి తింటే ఇంకా ఆపేజ్ గేమ్. అరే మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు సుడిగాలి సుధీర్. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. So congratulations సుడిగాలి సుధీర్ అండ్ శ్రీను. I wanna follow. ఈ సంక్రాంతి స్పెషల్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. సో టీం లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వా వా. I wanna follow you. I wanna follow you. I wanna follow. So now let's start with Racha Ravi and team. రోజా గారు. మగవాళ్ళు గొప్ప. నాగ్ బాబు సార్ తీసుకోరా. వాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి రోజా గారు. నాగ్ బాబు సార్ అద్రయ బి అండ్ టీమ్ రోజా గారు. నాగ్ బాబు సార్ పఠాస్ ప్రకాష్ అండ్ టీమ్ రోజా గారు. నాగ్ బాబు సార్ You're my darling, you're my darling, you're my darling, darling, baby. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు. You're my darling, darling, baby. నాగ్ బాబు సార్ You're my darling, you're my darling, darling, baby. You're my darling. So 2-10 on 10. మరి ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఆన్ దిస్ వెరీ ఆస్పీషియస్ సంక్రాంతి ఫెస్టివల్ గోస్ టు అటు సుధీర్ వాళ్ళది బాగుంది, కిరాక్ వాళ్ళది కూడా బాగుంది కాబట్టి పండగ పూట ఆ ఇద్దరికి కలిపి కంబైండ్ ఇద్దాం అనుకుంటున్నాను. The night is still young. The night is still young. The night is still young. Yeah, yeah. సో ఈ రోజు ఈ పండుగ స్పెషల్ లో ఫస్ట్ మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. మన ఫటాఫట్ వన్ రౌండ్ విన్నర్ సుడిగాలి సుధీర్. ఈ రోజు పండుగ స్పెషల్ లో సంక్రాంతి స్పెషల్ లో డబుల్ బొనాన్జా 2-2 పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ దే విన్ 10,000 రూపీస్ ఫ్రమ్ MVR Mall వైజాగ్ అండ్ వాళ్ళ పేరు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి అండ్ సుడిగాలి సుధీర్ జీ. Love me again.
me